Okay. See here, marketing means when we want to promote or advertise your business or buying and selling any product or services, that is called marketing. మార్కెటింగ్ అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ మనం ప్రమోట్ చేయడం కానీ లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదు ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేయడం కానీ లేదు సేల్ చేసేదాన్ని మార్కెటింగ్ అంటారు. క్లియర్? అర్థమైందా లేదా? అబ్దుల్ రహీం, లిఖిత, ప్లీజ్. ప్లీజ్ మీరు రెస్పాన్స్ చేస్తుండాలి దయచేసి. అబ్దుల్ రహీం, లిఖిత అన్మ్యూట్ చేయరా ప్లీజ్. ఓకే, అర్థమైందా లేదా మార్కెటింగ్ అంటే? మళ్ళీ చెప్పంటారా? ఎస్ సార్. మీకు అర్థం కాకుంటే ఎన్నిసార్లు అయినా అడగండి, నేను చెప్తాను ప్లీజ్. అబ్దుల్ రహీం రెస్పాండ్ చేయ ప్లీజ్. ఓకే, మార్కెటింగ్ మీన్స్ మనం ఏదైనా ఒక బిజినెస్ మనం ప్రమోట్ చేయడం కానీ లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ను మనం పర్చేజ్ చేయడం కానీ లేదా సేల్ చేసేదాన్నే మార్కెటింగ్ అంటారు. అయితే ఇక్కడ మార్కెటింగ్ అనేది దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఈస్ నథింగ్ బట్ మనం ఇంటర్నెట్ యూజ్ చేయకుండా మన ఫిజికల్గా వెళ్ళి మన బిజినెస్ గురించి మన కస్టమర్స్కు డైరెక్ట్గా కస్టమర్స్ లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లైక్ పాంప్లెట్స్ రూపంలో లేదు వాల్ పోస్టర్ రూపంలో లేదు న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ మైక్ అనౌన్స్మెంట్ ఆర్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఆర్ హోర్డింగ్స్ రూపంలో మన బిజినెస్ మనం అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదు ఫిజికల్గా ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ను మనం డైరెక్ట్గా ఒక షాపింగ్ మాల్కు వెళ్ళి కానీ లేదు ఒక మొబైల్ షాప్కి కానీ వెళ్ళి మనం ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ మనం పర్చేజ్ చేయడం కానీ లేదు సేల్ చేసే దాన్నే ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు. అంటే ఇక్కడ కంప్లీట్గా ఏమవుతుంది, మనం ఇంటర్నెట్ యూజ్ చేయట్లేదు, మనం ఏం చేస్తున్నామంటే ఫిజికల్గా వెళ్ళి మన బిజినెస్ గురించి మనం ప్రమోట్ చేయడం కానీ లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదు పర్చేజ్ చేయడం కానీ లేదు సేల్స్ చేసేదాన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు. ఇక్కడ ఎక్కడ కూడా ఇంటర్నెట్ యూజ్ చేయట్లేదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఆఫ్లైన్ మార్కెటింగ్. ఆల్సో యూ కెన్ కాల్ యాజ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ యూ కెన్ కాల్ యాజ్ మాస్ మార్కెటింగ్. క్లియరా? అర్థమైందా లేదా? మళ్ళీ చెప్పమంటారా? లిఖిత, అబ్దుల్ రహీం రెస్పాన్స్ చేయాలయ్యా ప్లీజ్. అర్థమైందా లేదా? ఎస్ సార్. నెక్స్ట్ వన్ ఈస్ ఎస్ సార్. ఆన్లైన్ మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్ ఈస్ నథింగ్ బట్ యూ నీడ్ టు యూస్ ఇంటర్నెట్. మనము ఒక బిజినెస్ మనం ప్రమోట్ చేయాలన్నా లేదా అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేయాలన్నా లేదు సేల్ చేయాలన్నా కంపల్సరిగా మనం ఇంటర్నెట్ యూజ్ చేయాలి. ఓకే, ఇంటర్నెట్ యూజ్ చేసి మన బిజినెస్ మనం ప్రమోట్ చేయాలంటే మనం కస్టమర్కు డైరెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ మన బిజినెస్ మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే మనకి ఏమేమి ఉండే సోర్సెస్, ఎగ్జాంపుల్ సోషల్ మీడియా, బ్లాగ్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్, సర్చ్ ఇంజన్స్, పెయిడ్ అడ్వర్టైజింగ్ అండ్ అఫిలియేటెడ్ సైట్స్ అండ్ అప్లికేషన్స్. These are the sources to promote or advertise your business through digitally or online. అంటే ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉంటాం, మనం ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకోండి, మనం ఎక్కడికో ఒక స్పెసిఫిక్ ప్లేస్లో మనం కూర్చోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ కూర్చోనైనా వైల్ వాకింగ్ ఆర్ వైల్ ట్రావెలింగ్ చేస్తూ కూడా మనం ఒక ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేయొచ్చు ఆర్ యూ కెన్ సేల్ దట్ ప్రోడక్ట్ ఆల్సో. ఇక్కడ ఏమవుతుందంటే కంపేర్ టు ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో ఒక బిజినెస్ ఓనర్ ఒక బిజినెస్ ప్రమోట్ చేయడం కానీ లేదు పర్చేజ్ చేయడం కానీ లేదు సేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంపేర్ టు ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే డిజిటల్గా ఒక బిజినెస్
అవుతుంది, ఎక్స్పెండిచర్ సేవ్ అవుతుంది, రిస్క్ సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుందంటే డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ద మెయిన్ థింగ్ ఈస్ అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే కంపారిటివ్ ఆఫ్లైన్లో అయితే ఏమవుతుంది, పాంప్లెట్స్ వాల్ పోస్ట్ ఇవన్నీ ఉన్నాయండి. అంటే ఇలా పాంప్లెట్స్లో మన బిజినెస్ ప్రమోట్ చేయాలంటే కంపల్సరీగా డిజైన్ చేయాలి. డిజైన్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మనకు యూస్ మ్యాన్ పవర్ కూడా కావాలి. అండ్ ఆల్సో ఆఫ్లైన్లో ఒక బిజినెస్ మనం ప్రమోట్ చేయాలంటే చాలా టైం కూడా తీసుకుంటుంది. ఫిజికల్గా వెళ్ళాలి కంపల్సరీగా. అండ్ ఆల్సో ఆఫ్లైన్లో మన బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల అసలు ఏ స్టేట్ వాళ్ళకు రీచ్ అయింది, ఏ స్టేట్ వాళ్ళకు రీచ్ కాలేదు, అసలు ఎవరు చూశారు ఎవరు చూడలేదు అనేది కూడా మనం ట్రాకింగ్ కూడా చేసుకోలేము ఆఫ్లైన్లో మన బిజినెస్ను ప్రమోట్ చేయడం వల్ల. అదే డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అడ్వర్టైజింగ్ కాస్ట్ రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ ఎలా రీచ్ అవుతుంది, దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఏ డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇలా సెర్చ్ చేస్తారు. ఇంక కనిపిస్తుందా లిఖిత అబ్దుల్ రహీం, కనిపిస్తుందయ్యా? హలో ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. కనిపిస్తుంది కదా? అంటే ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఎగ్జాంపుల్ సెర్చ్ ఇంజిన్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ బ్లాగ్స్లో కానీ ఆర్టికల్స్ రూపంలో కానీ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్రాస్ ది వరల్డ్ వైడ్లో ఏ కస్టమరు ఏ టైంలో సెర్చ్ చేసినా, ఓకే, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా కానీ మన ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ రిలేటెడ్గా సెర్చ్ చేసినట్లయితే మన బిజినెస్ అనేది కస్టమర్ 24/7 అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడు సెర్చ్ చేస్తాడు కస్టమరు, ఎప్పుడైతే కస్టమర్కి అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే సెర్చ్ చేస్తారు. దట్ మీన్స్ మన బిజినెస్ ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. రైట్ కస్టమర్ ఈస్ నథింగ్ బట్ who are showing interest to purchase the product or services is nothing but a right customer. ఓకే, ఎవరైతే ఓకే ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ అనేది పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు మాత్రమే సెర్చ్ చేస్తారు. దట్ మీన్స్ మన బిజినెస్ అనేది అక్రాస్ ది వరల్డ్ వైడ్లో ఎవరు ఏ టైంలో సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా మన బిజినెస్ 24/7 కస్టమర్స్కి అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకు ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బిజినెస్ అనేది మనం ఏం చేస్తున్నాం, సోషల్ మీడియాలో ఇలా ప్రమోట్ చేస్తున్నాం. ఇలా సోషల్ మీడియాలో ఇలా ప్రమోట్ చేసినప్పుడు ఏమవుతుంది, అసలు మన బిజినెస్ మన పోస్ట్ ఎంతమందికి రీచ్ అయింది, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని ఇంటరాక్షన్స్ వచ్చాయని కూడా మనకి ఈ విధంగా ఇమ్మీడియట్లీగా మనకు రెస్పాన్స్ వస్తుంది. అంటే ఈ విధంగా రెస్పాన్స్ రావడం ఏమవుతుంది, మన బిజినెస్ను ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మన బిజినెస్ను టోటల్గా లాస్ట్ 20 daysలో ఎంతమంది వ్యూ చేశారు సోషల్ మీడియాలో, 70,112 పీపుల్. రీచ్ ఎంతమందికి రీచ్ అయింది, 36,115. కంటెంట్ ఇంటరాక్షన్, ఫాలోవర్స్ ఎంతమంది వచ్చారు, అసలు ఎక్కువ మందికి రీచ్ అయిన పోస్ట్ ఏంటి చూడండి. అసలు మెన్ ఎంతమంది మన యొక్క ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవుతున్నారు, ఓకే, ఉమెన్స్ ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఓకే, అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు మన యొక్క బిజినెస్ పేజ్ని ఫాలో అవుతున్నారు, ఓకే. అండ్ ఆల్సో చూడండి ఇక్కడ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు మన బిజినెస్ పేజ్ ఫాలో అవుతున్నారు, ఏ లొకేషన్ నుంచి మన బిజినెస్ పేజ్ని ఫాలో అవుతున్నారు, ఏ లొకేషన్ నుంచి ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఏ కంట్రీస్ నుంచి ఎంతమంది ఫాలో అవుతున్నారు. ఇదంతా కూడా డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా ట్రాకింగ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కంప్లీట్గా మనకి ఏమర్థమవుతుంది, యూజర్
యొక్క బిహేవియర్ అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకు యూజర్ యొక్క బిహేవియర్ మనకు అర్థమవుతుందో ఈజీగా ఒక బిజినెస్ ఓనర్కు ఈజీగా అర్థమవుతుంది వాళ్ళ బిజినెస్ని ఎలా డిజిటల్గా ప్రమోట్ చేయాలి, ఎలా డిజిటల్గా ప్రమోట్ చేస్తే నా బిజినెస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఇలా ఈజీగా తెలియడం వల్ల ఏమవుతుందంటే బిజినెస్ అనేది ఫాస్ట్గా జనరేట్ చేయొచ్చు, సేల్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. క్లియరా? అర్థమైందా లేదా మళ్ళీ చెప్పమంటారా? అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, అసలు మన బిజినెస్ గురించి ఎలా ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. చూడండి, మన బిజినెస్ని ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారని కూడా మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎంతమంది క్లిక్ చేశారు, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి. చూడండి, మన బిజినెస్ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా సెర్చ్ చేశారు. గో డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ స్పేస్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్ ప్లేస్మెంట్. చూడండి, మన బిజినెస్ని ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ మన వెబ్సైట్ దగ్గర ఏంటంటే ఇక్కడ మనకు మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. అసలు ఏ పేజీకి ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు, హోమ్ పేజ్ని ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ జాబ్ ప్లేస్మెంట్. చూడండి, ఏ పేజెస్కు ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ కంట్రీస్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ డివైస్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు ఎక్కడ మన బిజినెస్ వెబ్సైట్ను బ్రౌజ్ చేస్తున్నారు, డెస్క్టాప్లు ఎంతమంది, మొబైల్ ఎంతమంది, ట్యాబ్లు ఎంతమంది, సర్చ్ పీరియడ్స్ ఎలా ఉంది, అండ్ ఏ రోజు ఎంతమంది బ్రౌజ్ చేస్తున్నారు కూడా మనకి ఈజీగా తెలుసుకోవాలి. క్లియరా? అర్థమైందా లేదా? హలో, క్లియరా? ఎనీ డౌట్స్ ప్లీజ్? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పాలి ప్లీజ్. హలో ప్లీజ్. అబ్దుల్ రహీం. ఏం లేదు సార్. నో డౌట్స్? అర్థమవుతుందమ్మా ప్రాపర్గా ప్లీజ్. ఓకే ఓకే. సో అండి, మన బిజినెస్కు ఎన్ని రకాలుగా మన బిజినెస్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నారని కూడా మనకి ఈజీగా అర్థం. క్లియర్? ఓకే. సో అండి, ఈ విధంగా డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్రాస్ ది వరల్డ్ వైడ్ పీపుల్ రీచ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది, ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది, అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, బ్రాండ్ను ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు వరల్డ్ వైడ్ కూడా, అంటే కన్వర్షన్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే కన్వర్షన్ రేట్ ఈస్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యొక్క బిజినెస్ గురించి ఎలా సెర్చ్ చేస్తున్నారు అంటే ఎలా సెర్చ్ చేస్తున్నారని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించినప్పుడు నేను చెప్పడం వేరు కోర్స్ గురించి, అదే కోర్సు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో వాళ్ళకి నేను చెప్పడం వేరు. అంటే మీరు కోర్సు గురించి మీరు కోర్సుకు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఎంక్వైరీ చేసినప్పుడు మేము చెప్తాం చూసారా, కస్టమర్కు కంపెనీకి మధ్యలో జరిగే డిస్కషన్నే కన్వర్షన్ రేట్ అంటారు. క్లియరా? అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్ చెప్పాలి. ఎనీ డౌట్స్ ప్లీజ్? నో డౌట్స్? హలో అబ్దుల్ రహీం, ఈశ్వర్ గారు, లిఖిత, అర్థమవుతుందా లేదా? నోట్లో పెట్టుకోవద్దు దయచేసి, చెప్పరా, రెస్పాన్స్ చేయండి. అసలు మెయిన్ రీజన్ చూడండి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఇంకొక డెఫినేషన్ కూడా. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆన్లైన్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్, అండ్ యూ కెన్ కాల్ యాజ్ మార్కెటింగ్. ఓకే, ఇక చూడండి వన్ మోర్ డెఫినేషన్ ఏంటంటే digital marketing is one of the marketing technique. It makes to use of electronic devices like desktop, laptop, mobile and tabs. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏం చేస్తుంది, కస్టమర్స్ తోటి ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసి లాక్ చేస్తుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకోండి, కంపల్సరీగా మీకు ఒక మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ మీరు ఏదో ఒకటి యూజ్ చేయాలి, దానికి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని మాత్రమే మీరు ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనేది పర్చేజ్ చేయగలుగుతారు, లేకుంటే పర్చేజ్ చేయాలి. క్లియర్? చూడండి, అంటే
డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ డెస్క్టాప్, ల్యాప్టాప్, మొబైల్, ట్యాబ్ సెట్స్. ఓకే, దీస్ ఆర్ ద డిజిటల్ మార్కెటింగ్ సోర్సెస్. అసలు ఎందుకు డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడంటే చూడండి, డిజిటల్గా ఎందుకు ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఎందుకు ప్రమోట్ చేసుకోవాలనుకుంటాడంటే చూడండి, ద మెయిన్ రీజన్ వచ్చేసి, ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. See, as on February 2025, the worldwide population is, okay, 8.20 billion. అంటే more than 800 crores people are, the worldwide population is more than 800 crores. Urbanization is here, see, 58%. That means చూడండి here, చూడండి అవుట్ ఆఫ్ 800 crores, మోర్ దెన్ 800 crores వరల్డ్ వైడ్ పాపులేషన్ ఎంతమంది మొబైల్ చెక్ చేస్తున్నారు? 5.78 బిలియన్ పీపుల్ వచ్చేసి మొబైల్ చెక్ చేస్తున్నారు. అండ్ అసలు ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? చూడండి ఇంటర్నెట్ ఎంతమంది యూజ్ చేస్తున్నారంటే చూడండి ఇక్కడ వచ్చేసి 5.56 billion. That is nothing but more than nearly 68% of worldwide population using internet. That means if any business owner, if they promote their business in digitally, there is a possible to reach their business more than 68, okay, or 68, nearly 68% of people. అంటే వరల్డ్ వైడ్లో ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే 68% ఆఫ్ పీపుల్కి వాళ్ళ బిజినెస్ అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎందుకు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఎందుకు డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువ మంది వచ్చేసి ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ద వన్ మోర్ రీజన్ వచ్చేసి చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే దాని వన్ మోర్ రీజన్ ఎందుకు డిజిటల్గా ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఒక బిజినెస్ ఓనరు చూడండి మోర్ దెన్ 80% ఆఫ్ కన్స్యూమర్స్ రీసెర్చ్ ఆన్లైన్ బిఫోర్ బయింగ్. అంటే ఏదైనా ఒక కస్టమరు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ పర్చేజ్ చేసే ముందు అవుట్ ఆఫ్ 100 మెంబర్స్లలో 80 మెంబర్స్ ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నారు. దట్స్ వై ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ ఓనర్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. అండ్ ఆల్సో ఒక బిజినెస్ ఓనర్ డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్కి రీచ్ అవుతుంది, ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది. ఓకే, అండ్ యూ కెన్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ దేర్ బిజినెస్, దే కెన్ ఎక్స్పాండ్ దేర్ బిజినెస్ ఇన్ అక్రాస్ ది వరల్డ్ వైడ్ పీపుల్ కూడా రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ఇమ్మీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఫైనల్గా అన్లిమిటెడ్ ఆడియన్స్ రీచ్ అవుతుంది. అన్లిమిటెడ్ ఆడియన్స్ అంటే దెర్ ఈజ్ నో లిమిటేషన్. ఇక్కడ అదే ఆఫ్లైన్ అనుకోండి, ఓన్లీ మనం హైదరాబాద్లో ఉంటే ఓన్లీ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. బట్ డిజిటల్గా ప్రమోట్ చేయడం ఏమవుతుందంటే వరల్డ్ వైడ్లో ఏ కస్టమరు ఏ టైంలో సెర్చ్ చేసినా, ఓకే, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా కానీ మన యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్కు రిలేటెడ్గా కస్టమర్కు 24/7 ఎనీ టైము మన యొక్క బిజినెస్ అనేది ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. దట్స్ వై ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్ ఈస్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. క్లియర్? అండర్స్టూడ్ ఆర్ నాట్? ఎనీ డౌట్స్? ఈశ్వర్ గారు చెప్పాలి ప్లీజ్. లిఖిత, అబ్దుల్ రహీం, ఎనీ డౌట్స్? చెప్పండి మేడం. అర్థమవుతుంది అయ్యా? ప్లీజ్ చెప్పండి. క్లియరా? ఓకే ఓకే, అర్థం చెప్పాలి మేడం. లిఖిత, అబ్దుల్ రహీం, ఈశ్వర్ గారు. సి సోషల్ ఐడెంటిటీస్ ఎంతమంది చేస్తున్నారు? 5 ఓకే ఓకే
5.24 billion people are using social media platforms. That means more than 500 crores people are using social media platforms. Nearly around 64% of population using social media platforms. That's why, okay, that's why each and every business model also they are showing interest to promote their business in even social media platforms also. ఓకే, మీరు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం కాదు, నేర్చుకునే ముందు ఇవన్నీ తెలుసుకోవాలి. నేను ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఎలా ఉంటుంది, నెక్స్ట్ 5 years తర్వాత ఎలా ఉంటుంది, నెక్స్ట్ 10 years తర్వాత ఎలా ఉంటుంది, నెక్స్ట్ 20 years తర్వాత ఎలా ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్. అంటిల్ ఇంటర్నెట్ విల్ డై, డిజిటల్ మార్కెటింగ్ విల్ బి దేర్. అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ ఈస్ నీడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ, ఎవరీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఈస్ కంప్లీట్ బిజినెస్ ప్రమోషన్స్. అంటే వాట్ ఎవర్ ద బిజినెస్ యూ కెన్ టేక్, వాళ్ళ యొక్క బిజినెస్ వెదర్ ఇట్ ఈస్ ఐబిఎం ఆర్ విప్రో ఆర్ ఇన్ఫోసిస్, వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఏదైతే వాళ్ళ కంపెనీలో చేస్తున్నారో, వాళ్ళ కంపెనీలో చేసే వర్క్, అంటే వెదర్ ఇట్ ఈస్ పోర్టల్ డెవలప్మెంట్ ఆర్ మొబైల్ యాప్ డెవలప్మెంట్, వాట్ ఎవర్ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, when they promote their business in digitally, then only they can get the projects, otherwise they never get the projects. This is the 100% sure. You can search in Google also. ఏ బిజినెస్లో అయినా ఫస్ట్ థింగ్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్ మీన్స్ ఇఫ్ యూ లెర్న్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, యూ కెన్ వర్క్ విత్ ఎనీ కంపెనీ, ఎనీ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్ వైడ్ ఆల్సో. డిజిటల్ మార్కెటింగ్ ఈస్, ఇట్స్ నాట్ కాపీ పేస్ట్ వర్క్, దిస్ ఈస్ కంప్లీట్లీ ఇట్స్ క్రియేటివిటీ ప్లాట్ఫామ్. If you learn this course in practical way, okay, you never work with any company, you can start your own business also. Digital marketing is that much creativity is there, and also digital marketing is need for whatever the, whether it is hospital or software company, whether it is hardware company, whether it is grocery store also they need digital marketing nowadays. Whatever the company, whatever the industry can take, digital marketing is the most important for each and every industry, every company. Clear? Okay. Yeah, the overview of internet use. See here, individuals using the internet. 5.56 billion people. Individuals using the internet as a percentage of total population, 68% of people. Year on year changing the number of individuals using the internet plus 2.5%. That is nothing but they compared to 2024 తో కంపేర్ చేస్తే 25కి వచ్చేసరికి ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి ఎంతమంది డైవర్ట్ అవుతున్నారు, అక్రాస్ వరల్డ్ వైడ్లో 136 million people. ఓకే, అండ్ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ ది ఫీమేల్ పాపులేషన్, ఎంతమంది ఫీమేల్స్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, 65.7%. ఎంతమంది మెయిల్ పాపులేషన్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, సో అండి 70% ఆఫ్ పాపులేషన్. అసలు ఎంతమంది మనమే ఉన్నాం, మనం పర్ డే 24 hours ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ఇంటర్నెట్లో, సో అండి 6 hours 38 minutes. మనకు తెలియకుండానే మనము ఎంత టైం ఇంటర్నెట్లో టైం స్పెండ్ చేస్తున్నాం. అండ్ ఎంతమంది మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు, 96.3%. ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, 61.5%. అండ్ అర్బన్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, 82.7%. రూరల్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, 47.4%. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది, based on this is the user behavior completely. Based on this user behavior, you can target who are your target audience, what are the locations, whether it is gender or you can, అంటే ఎవరికి రీచ్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళకి రీచ్ చేయాలి, మెయిలా ఫీమేలా, డెస్క్టాప్ రీచ్ అవ్వాలిగా, మొబైల్ రీచ్ అవ్వాలి, యూ కెన్ టార్గెట్ ఆల్సో. సో అంటే ఎలా టార్గెట్ చేయాలని చూపిస్తాను. హలో హలో ఓకే, ఎవరిచ్చారు నెంబర్ ఇచ్చారు, నేను లొకేషన్ చేంజ్ చేస్తాను, వచ్చేది వస్తాను, నేను క్లాస్లో ప్రెజెంట్ అవుతాను, నేను ప్రెజెంట్ క్లాస్లో ఉన్నాను. ఓకే, మీ పేరు? ఓకే వెంకటేష్, నేను చేస్తాను.
ఉన్నాయండి. నీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ ఉన్నాడే క్లాసెస్ ఇవన్నీ కాల్ చేస్తాను. చూడండి ఇక్కడ మనము బేస్డ్ ఆన్ ఈ యొక్క రిజల్ట్ బేస్ చేసుకొని యూ కెన్ టార్గెట్ యువర్ ఆడియన్స్ ఆల్సో. చూడండి ఇక్కడ మన ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ ఉంది, నా యొక్క టార్గెట్ లొకేషన్ చేయండి, ఏ లొకేషన్ వాళ్ళకు నా బిజినెస్ రీచ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. నా బిజినెస్ ఏ ఏజ్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, ఏ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళకు రీచ్ అవ్వాలి, మినిమం ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, ఓకే, ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు రీచ్ అవ్వాలి మన బిజినెస్, ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి ఈ కెన్ ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసే వాళ్ళకు రీచ్ అవ్వాలి, మొబైల్ ఆర్ డెస్క్టాప్ ఆర్ మొబైల్లో ఆల్ మొబైల్ డివైసెస్ ఆర్ ఆండ్రాయిడ్ ఆర్ iOS డివైసెస్, ఓకే, ఆర్ అసలు ఏ ప్లాట్ఫామ్స్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, వెదర్ ఇట్ ఈస్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ నెట్వర్క్. See, based on this you can target your audience, okay, while using digital platforms. క్లియర్గా అర్థమవుతుందా లేదా మళ్ళీ చెప్పంటారా ప్లీజ్ చెప్పండి. హలో అర్థమవుతుంది సార్. లిఖిత అర్థమవుతుందమ్మా, అబ్దుల్ రహీం ఈశ్వర్ గారు క్లియర్. అంటే ఈ యొక్క ఎనాలిసిస్ బేస్ చేసుకొని కూడా మనం మెయిల్కి రీచ్ చేయాలా, ఫీమేల్స్కి రీచ్ చేయాలా, ఓకే, అర్బన్ పాపులేషన్ పీపుల్కి రీచ్ అవ్వాలా, రూరల్ పాపులేషన్ పీపుల్కి రీచ్ అవ్వాలా, మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి రీచ్ అవ్వాలా, లేదు డెస్క్టాప్ ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళకి మన బిజినెస్ రీచ్ చేయాలా అనేది కూడా మనం స్పెసిఫిక్గా మనం టార్గెట్ చేసుకోవచ్చు. క్లియర్. అండ్ ఇంటర్నెట్ చూడండి 1990లో 2.61 మిలియన్ పీపుల్ ఉండేవాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి యాజ్ ఆన్ 2025 5.56 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తారు. అంటే ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అయిపోద్ది, డిజిటల్ మార్కెటింగ్కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గడం వంటిది అసలు. ఓకే. అండ్ ఆల్సో చూడండి డైలీ టైం స్పెండ్, అసలు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇంటర్నెట్లో చూడండి, డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. Q3 2024లో 6 hours 38 minutes చూడండి. అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇంటర్నెట్లో, ఏజ్ వైజ్ కూడా చూడండి. ఫీమేల్స్ ఎంతమంది చేస్తున్నారు, మేల్స్ ఎంతమంది చేస్తున్నారు, 16 to 24 ఏజ్ వాళ్ళు, 25 to 34 ఏజ్ వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇంటర్నెట్లో. దీన్ని బేస్ చేసుకొని కూడా ఏ ఏజ్ వాళ్ళకు మన బిజినెస్ రీచ్ చేయాలని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. క్లియర్. చూడండి ఇంటర్నెట్ ఎలా యూజ్ చేస్తున్నారు, వాచింగ్ టెలివిజన్, వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ టీవీ కంటెంట్ వయా ఎనీ మీన్స్ ద కంటెంట్ డెలివరీ. 97% ఆఫ్ పీపుల్, ఓకే, ఆండ్రాయిడ్ టీవీస్ ఉన్నాయి కదా అక్కడ కూడా వాచ్ చేస్తున్నారండి. వాచ్ లైవ్ ఆర్ లీనియర్ టీవీ ప్రోగ్రామ్, ఎగ్జాంపుల్ బ్రాడ్కాస్ట్ ఆర్ కేబుల్ టీవీ 87.8%. వాచ్ టీవీ కంటెంట్ వయా అండ్ ఆన్ డిమాండ్ సర్వీసెస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ 91.9. చూడండి సేవ్డ్ అండ్ రికార్డెడ్ డివైస్లో ఎంతమంది చూస్తున్నారు, డివిఆర్ సిడి అండ్ డు నాట్ వాచ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ టీవీ వాచ్ చేయట్లేదు చూపిస్తుంది. చూడండి అంటే మనం ఆండ్రాయిడ్ టీవీలలో కూడా కంటెంట్ మనం వచ్చేసి మనము మన బిజినెస్ గురించి ప్రమోట్ చేసుకోవాలన్నా దీన్ని బేస్ చేసుకొని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సార్ డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు చూడండి టీవీ వాచ్ చేయడంలో పర్ డే 24 hours 3 hours 30 minutes. స్ట్రీమింగ్స్ షేర్ ఆఫ్ టోటల్ టీవీ టైం ఎంత ఉంది చూడండి, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు మేలు ఫీమేలు ఎంత టైము టీవీ వాచ్ చేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్. అండ్ యాక్చువల్లీ డిజిటల్ కంటెంట్ అనే టెలివిజన్, డిజిటల్ కంటెంట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు చూడండి టీవీలో. అండ్ డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు టీవీలో చూడండి. అండ్ అడ్వర్టైజింగ్ స్పెండ్ టోటల్ వర్సెస్ డిజిటల్, అంటే అడ్వర్టైజింగ్ ఎంత స్పెండ్ చేస్తున్నారు అమౌంట్ అంటే చూడండి టోటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్కు ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు అంటే బిజినెస్ ఓనర్స్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అడ్వర్టైజింగ్ పర్పస్కు $1.09 trillion. అదే ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ ది టోటల్ యాడ్ స్పెండ్ 7.3%. అంటే అడ్వర్టైజింగ్ స్పెండింగ్ అనేది ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుందంటే 7.3%. ఓన్లీ డిజిటల్ స్పెండ్కి ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు, సర్చ్ అండ్ సోషల్ మీడియాలో $790.3 billion పర్ ఇయర్ స్పెండ్ చేస్తున్నారంట. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ డిజిటల్ యాడ్ స్పెండ్ 10.3%. చూడండి ఓవరాల్ యాడ్ స్పెండ్ ఎంత చేంజ్ అవుతుంది,
ఓన్లీ డిజిటల్ అడ్వర్టైజింగ్ అనేది బిజినెస్ ఓనర్స్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్? 10.3%, that is nothing but $74 billion. Digital ad spend as a percentage of total ad spend 72.7%. చూడండి, ఆలోచించండి. మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడంలో ఎంత బెనిఫిట్ ఉందో ఆలోచించండి. నేను ఇక్కడ మీకు ప్రూఫ్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఓకేనా? క్లియర్? అర్థమవుతుంది కదా? అంటే డిజిటల్ మార్కెటింగ్కు ఎంత గ్రోత్ ఉందో ఆలోచించండి. క్లియరా? అర్థమవుతుందయ్యా? అబ్దుల్, ఈశ్వర్ గారు, లిఖిత, క్లియర్ అమ్మా? ఓకే, చాలు. నెక్స్ట్, యూనిక్ మొబైల్ సబ్స్క్రైబర్స్ ఓవర్ టైం. ఓకే, ఒక్క మొబైల్ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జనవరి చూడండి, $5.78 billion. అసలు టాప్ మొబైల్ యాప్స్ ఏమి ఉంటాయి? ఎక్కువ మొబైల్ యాప్స్ ఏ యాప్ యూజ్ చేస్తున్నారు? యూట్యూబ్ అంట ఎక్కువగా. మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఎక్కువ ఏ యాప్స్కి ఉన్నారంటే యూట్యూబ్కు, క్రోమ్, నెక్స్ట్ క్రోమ్ బ్రౌజర్, నెక్స్ట్ గూగుల్, వాట్సాప్, ఇంటర్, ఫేస్బుక్. టోటల్ టైం స్పెండ్, ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? యూట్యూబ్లో, టిక్టాక్లో, ఫేస్బుక్లో. డౌన్లోడ్స్, ఎక్కువ డౌన్లోడ్స్ ఏ యాప్స్ డౌన్లోడ్స్ ఎక్కువ డౌన్లోడ్ చేస్తున్నారంటే టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మెసేంజర్. కన్సూమర్ స్పెండ్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. దీన్ని బేస్ చేసుకొని కూడా ఒక బిజినెస్ ఓనర్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ యాప్లో వాళ్ళ బిజినెస్ను అడ్వర్టైజ్మెంట్ చేయాలని. బ్రేక్అవుట్ మొబైల్ యాప్స్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఎక్కువ థ్రెడ్స్కి ఇంక్రీజ్ అవుతున్నారంట. గూగుల్ మెసెంజర్, చాట్ జీపీటీ. టోటల్ టైం స్పెండ్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? డౌన్లోడ్స్ ఎక్కడ? కన్సూమర్ స్పెండ్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. సోర్స్ ఆఫ్ బ్రాండ్ డిస్కవర్ అంటే బిజినెస్ ఓనర్స్ ఎక్కడ వాళ్ళ యొక్క బ్రాండ్ను డిస్కవర్ చేస్తున్నారంటే సర్చ్ ఇంజిన్లో 32.8% ఆఫ్ బిజినెస్ ఓనర్స్ సర్చ్ ఇంజిన్లో డిస్కవర్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. టీవీ యాడ్స్ 32.3, వర్డ్స్ ఆఫ్ మౌత్ 29.9, సోషల్ మీడియా యాడ్స్లో 29.7, బ్రాండ్ వెబ్సైట్స్, టీవీ షోస్ అండ్ యాడ్ ఫిలిమ్స్, సోషల్ మీడియా కామెంట్స్. చూడండి ఏమేమి సోర్సెస్ ఉన్నాయనేది కూడా మనకి. ఓకే, సోర్స్ ఆఫ్ బ్రాండ్ డిస్కవరీ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓకే సోర్సెస్ యూజ్ చేస్తున్నారు, ఏ సోర్సెస్ యూజ్ చేస్తున్నారు ఒక బ్రాండ్ గురించి సెర్చ్ చేయడానికి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్రాండ్ డిస్కవరీ యాడ్స్ అండ్ సోషల్ మీడియా యాడ్. ఎక్స్ప్రెషన్ చూడండి, సోషల్ మీడియాలో చూడండి 29.7% అంట. చూడండి క్లియర్. షేర్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ బై యూజర్ డివైస్ చూడండి, యాజ్ ఆన్ టుడే 2024 మొబైల్లో 65.3%, డెస్క్టాప్లో 34.7%. ఎక్కువగా అడ్వర్టైజింగ్ అనేది ఎక్కడ ఇస్తున్నారంటే ఎక్కువ మొబైల్ డివైస్లు యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే 96.3% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ అనేది మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. క్లియర్. ఓకే, డిజిటల్ షేర్ ఆఫ్ టోటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ చూడండి 72.7%. చూడండి అడ్వర్టైజింగ్ స్పెండ్ ఎక్కడ స్పెండ్ చేస్తారు. సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ స్పెండ్ చూడండి 2019లో సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు? 24కి వచ్చరికి చూడండి $244 billion ఇన్వెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్. ఓకే, వీక్లీ ఆన్లైన్ షాపింగ్, ఎవ్రీ వీక్ ఎక్కువ షాపింగ్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నాయంటే చూడండి, పర్చేసింగ్ ఆఫ్ ప్రొడక్ట్ సర్వీస్ ఆన్లైన్లో ఎంతమంది పర్చేజ్ చేస్తున్నారంటే ప్రొడక్ట్ను 55.8%. ఆర్డర్డ్ గ్రాసరీస్ వయా ఆన్లైన్ స్టోర్, గ్రాసరీస్ ఎవరైనా కావాలంటే ఆన్లైన్ స్టోర్లో ఎంతమంది ఆర్డర్ ఇస్తున్నారు? 27.3%. వాట్ ఏ సెకండ్ హ్యాండ్ ఐటమ్ వయా ఆన్లైన్ స్టోర్ 10.8%. సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ చూడండి. ఓకే, యూజ్డ్ అండ్ ఆన్లైన్ ప్రైస్ కంపారిజన్ సర్వీస్ చూడండి 19.9. యూజ్డ్ బై నౌ ప్లే లేటర్ సర్వీస్ ఎంత పర్సెంటేజ్ పీపుల్ ఇచ్చేస్తున్నారు చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అర్థమవుతుంది కదా? ఇదంతా కూడా యూజర్ యొక్క బిహేవియర్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ని డిజిటల్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి టార్గెట్స్ ఉండవు. డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్ అండి. క్లియర్. ఎటువంటి టార్గెట్స్ కానీ అలాంటి ఏమి ఉండవు. ఈ కామర్స్, కన్స్యూమర్ గూడ్స్ కేటగిరీస్ చూడండి, ఫ్యాషన్, ఫుడ్, డూ ఇట్ యువర్ సెల్ఫ్, హార్డ్వేర్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ మీడియా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇచ్చేస్తున్నారు? $2 billion. ఓవర్ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ ఈ కామర్స్ ఎలా ఉంది చూడండి. నెంబర్ ఆఫ్ పీపుల్ పర్చేసింగ్ కన్స్యూమర్ గూడ్స్ వయా ఆన్లైన్ ఛానల్స్ చూడండి 2.54 billion పీపుల్ పర్చేజ్ చేస్తున్నారంట ఆన్లైన్లో. ఎస్టిమేటెడ్ టోటల్ యాన్యువల్ స్పెండ్ ఆన్ ఆన్లైన్ కన్స్యూమర్ గూడ్స్ పర్చేజెస్ చూడండి $4.12 trillion. యావరేజ్ యాన్యువల్ రెవెన్యూ పర్ కన్స్యూమర్ గూడ్స్ ఈ కామర్స్ చూడండి 1,620. చూడండి దీన్ని బేస్ చేసుకొని ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుందంటే ఆన్లైన్లో ఎలా పర్చేజ్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని చూస్తే ప్రతి బిజినెస్ ఓనర్ కూడా ఏం చేస్తారు, వాళ్ళ బిజినెస్ను
డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్లియర్? చూడండి ఫేవరెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, వీచాట్, టిక్ టాక్. చూడండి ఇక్కడ సోషల్ మీడియా యాప్స్ డైలీ ఓపెన్ రేటు. అసలు ఏ యాప్స్ని ఎక్కువ ఓపెన్ చేస్తున్నారు? వాట్సాప్ 84.1%, టిక్ టాక్, లైన్, యూట్యూబ్, ఫేస్బుక్. చూడండి. ఓకే, నెక్స్ట్ ఓవరీ ఆఫ్ సోషల్ మీడియా ఎలా యూజ్ చేస్తున్నారు చూడండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎంత చేంజ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ ఎంతమంది ఉన్నారు? ఇయర్ ఆన్ ఇయర్ ఎంత చేంజెస్ అవుతుంది? అసలు డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో? యావరేజ్ నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్డ్ ఈచ్ మంత్ ఎంత? చూడండి. ఐడెంటిటీస్ ఎలా ఉన్నారు? సోషల్ మీడియా యూజర్స్ 18+ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూడండి సోషల్ మీడియా యూసేజ్ కూడా. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ వరల్డ్ వైడ్ ఎంతమంది ఉన్నారంటే $7.3 బిలియన్ బిలియన్ పీపుల్. ఓకే, యూజర్స్. అండ్ ఆండ్రాయిడ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇచ్చేస్తున్నారు వరల్డ్ వైడ్? 69.94%. ఐఓఎస్ 29.32%. చూడండి మీరు అందరూ ఇచ్చేసేది ఆండ్రాయిడా ఐఓఎస్ఆ? ఏమి ఇచ్చేస్తున్నారు? అబ్దుల్ రహీం, లిఖిత, ఈశ్వర్ గారు. ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది? ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది Vivo. చెప్పండి. అబ్దుల్ రహీం, Vivo. గారు చెప్పాలి. ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది? ఎనీ ఐడియా? తెలియదా? తెలుసు సార్ నాకు. ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది? యాపిల్ ఏ కంపెనీ వాళ్ళది? పోనీ యాపిల్ ఏ కంపెనీ వాళ్ళది చెప్పండి. యాపిల్ ఏ కంపెనీ వాళ్ళది? చెప్పాలి. ఆండ్రాయిడ్ వచ్చేసి గూగుల్ కంపెనీ వాళ్ళది, యాపిల్ వచ్చేసి ఐఓఎస్ వచ్చేసి యాపిల్ కంపెనీ వాళ్ళది. ఇవన్నీ కూడా బేసిక్స్ తెలుసుకోవాలి కొంచెం. చూడండి లీడింగ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్ 34, యూట్యూబ్ 20%, హూలు చూడండి, అమెజాన్, డిస్నీ ఎలా ఉన్నాయి చూడండి. ఎక్కువ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డైలీ యూజ్ చేస్తారు? ఫేస్బుక్ 74%, యూట్యూబ్ 72, ఇన్స్టాగ్రామ్ 63%. ఓకే, విచ్ జెండర్ యూజెస్ సోషల్ మీడియా మోర్ బై ప్లాట్ఫామ్? ఫేస్బుక్ మెయిల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. అసలు ఇంటర్నెట్ యూజ్ బై కంట్రీ. నెదర్లాండ్లో 99% ఆఫ్ పాపులేషన్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్, నార్వే, సౌదీ అరేబియా, ఐర్లాండ్ ఏ కంట్రీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. సో అంటే యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ బై కంట్రీ. ఏ కంట్రీలో ఎంత ఇంటర్నెట్ స్పీడ్ ఉంది? మన కంట్రీలో ఇంకా 150 GB ఉంది. చూడండి సింగపూర్లో 254, హాంకాంగ్, చిలీ చూడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్ చూడండి ఏ కంట్రీలో ఎంత ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంది? అసలు మెయిన్ రీజన్స్ అసలు ఇంటర్నెట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? 62.8% ఆఫ్ పీపుల్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్, 60.2% స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కీపింగ్ అప్ టు డేట్ విత్ న్యూస్ అండ్ ఈవెంట్స్, వాచింగ్ వీడియోస్, టీవీ షోస్. అంటే ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు బిజినెస్ ఓనర్కు ఈజీ అవుతుంది వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలని. అంతేగాని బ్లైండ్ ప్రమోట్ చేసుకోవాల్సింది కాదు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ కంప్లీట్లీ క్రియేటివిటీ ప్లాట్ఫామ్. ఓకే, సో అండి ఏ టాప్ వెబ్సైట్స్ ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారు? గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, వికీపీడియా చూడండి ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు. చూడండి గూగుల్ చూడండి టోటల్ విజిటర్స్ పర్ మంత్ వచ్చేసి 136 బిలియన్ యూజర్స్ ఉన్నారు. యూనిక్ విజిటర్స్ అంటే ఒక కస్టమర్ ఒక్కసారి వస్తాడు గూగుల్ సెర్చ్ నేను 6.25 బిలియన్ యూజర్స్. యావరేజ్ టైం పర్ విజిట్ 12 minutes 53 seconds. యావరేజ్ పేజెస్ పర్ విజిట్ 4.59 పేజ్ అంటే నియర్లీ 5 pages. చూడండి ఇక్కడ మీరు గూగుల్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎన్ని పేజెస్ ఉంటాయి? ఇక్కడ చూడండి 10 pages ఉంటాయి అడ్వాన్స్డ్గా, అవునా? బట్ 5 pages బ్రౌజ్ చేస్తున్నారని చెప్పి క్లియరా? అర్థమైందా లేదా? అబ్దుల్ రహీం, లిఖిత క్లియర్? హలో ఓకే. అసలు ఇప్పుడు గూగుల్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినా కానీ మనకి ఎలా ఇవ్వగలుగుతుంది ఇన్ఫర్మేషను? ఎనీ ఐడియా చెప్పండి. చూడండి యావరేజ్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు యూజింగ్ ఇంటర్నెట్ 397 minutes, వాచింగ్ టెలివిజన్ 205 minutes, యూజింగ్ సోషల్ మీడియా. అసలు యూజర్స్ డైలీ యావరేజ్ ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తున్నారో టైం అనేది కూడా తెలుసుకోవడం వల్ల బిజినెస్ని ఎలా ప్రమోట్ చేయాలని కూడా తెలుస్తుంది. చూడండి గూగుల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు? బింగ్
డక్ డక్ గో, యాహూ, యాండెక్స్, ఈకోసియా. సో అండి మీరు రేపటికి వచ్చేసి ఆన్సర్ చేయండి. అసలు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినా కానీ గూగుల్ ఎలా ఇవ్వబడుతుంది చెప్తారా ఎవరైనా? నిఖిత, అబ్దుల్ రహీం, ఎనీ ఐడియా? మనం గూగుల్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినా, ఏ టైంలో సెర్చ్ చేసినా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా? అబ్దుల్ రహీం, లిఖిత, సార్ లిఖితమ్మ, అర్థమవుతుంది? సార్ ఎలా ఇవ్వగలుగుతుంది గూగుల్? ఎనీ ఐడియా? నో? ఎలా ఇవ్వగలుగుతుంది చెప్పండి? మనం గూగుల్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినా, ఏ టైంలో సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా? ఇస్తుంది సార్ అది. అది ఎలా ఇవ్వగలుగుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్? ఓకే ఓకే, దీనికి ఆన్సర్ మీరు ఆలోచించి నాకు రేపు చెప్పండి. మీకు తెలియకుండా నేనే చెప్తాను రేపు, సరేనా? ఎగ్జాక్ట్లీగా దయచేసి 7 o'clock ఎగ్జాక్ట్గా అటెండ్ అవ్వండి. మీ యొక్క పర్సనల్ మెయిల్ ఐడీస్ నాకు వాట్సాప్ చేయండి. నేను ఇప్పుడు ఈ వీడియో డౌన్లోడ్ చేసి మీకు వీడియో పంపిస్తాను, మీ జీమెయిల్ అకౌంట్కి వస్తుంది. క్లియరా? మీరు ఈ యొక్క వీడియో వాచ్ చేయాలంటే మీరు ఏ జీమెయిల్ అకౌంట్ అయితే ఇస్తున్నారో ఆ జీమెయిల్ అకౌంట్తోనే మీ వీడియో అనేది యూట్యూబ్ లాగిన్ చేసి వాచ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అలా మీన్వైల్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా 7 o'clock క్లాస్ ఉంటుంది. ఒక 5 minutes ముందే మీకు లింక్ షేర్ చేస్తాను. దయచేసి ఏదైనా ఉంటే నాకు రెస్పాన్స్ చేయండి. ఓకేనా? లిఖిత, అర్థమైందమ్మా? అబ్దుల్ రహీం, సార్ ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఏమ్మా లిఖిత, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నథింగ్ సార్.